సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఇంద్రనగర్ ప్రభుత్వ పాఠశాల ఆదర్శంగా నిలుస్తోంది. ఈ పాఠశాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పైరవీలు చేసిన విద్యార్థులకు సీటు దొరకనంత పరిస్థితి. ఇక ఈ పాఠశాల తాజాగా మరో ఘనత సాధించింది. స్వయంగా ఈ పాఠశాలలో సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ పాఠశాలకు కావాల్సిన అన్ని అవసరాలను తీరుస్తోంది. మిగిలిన విద్యుత్తును ప్రభుత్వ సంస్థలకు సాయంగా అందజేస్తోంది. తెలంగాణలో ఏ పాఠశాలలో లేని విధంగా ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యుత్ వినియోగం కొరకు సోలార్ ఏర్పాటు చేయడం వలన ఎంతగానో ఉపయోగం ఉందంటున్నారు పాఠశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డి. మా పాఠశాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇందిరానగర్ నుండి ఇది నాట్కో ల్యాబ్స్ వారి ఆధ్వర్యంలో ఈ పాఠశాలని వసతులు మెరుగుపరచడం జరిగింది. గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి నేపథ్యంలో నాట్కో ల్యాబ్స్ వాళ్ళు దత్తత తీసుకొని ఈ పాఠశాలని అభివృద్ధి చేశారు. అన్ని రకాలుగా అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రూమ్స్ కానివ్వండి, కంప్యూటర్ ల్యాబ్ కానివ్వండి, తర్వాత వసతులు మెరుగుపరచడం, నీటి సౌకర్యము, కెమెరాలు, అట్లాగే అందులో ఒకటి సోలార్ ప్యానెల్ సిస్టమ్. ఈ పవర్ ఎక్కువ యూజ్, దాదాపు 30 తరగతి గదులు, ప్రతి తరగతి గదికి 4 చొప్పున ఫ్యాన్లు ఉంటాయి కాబట్టి వీటన్నిటికీ పెద్ద ఎత్తున విద్యుత్ వినియోగం జరుగుతుంది. నిజానికి మాకు ప్రతి నెల తక్కువలో తక్కువ 15,000 కరెంటు బిల్లు వస్తుంది. దీన్ని అంటే అధిగమించడానికి గాను నాట్కో ల్యాబ్స్ వారి ఆధ్వర్యంలో సోలార్ ప్యానెల్ 5 kW 5 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ ప్యానెల్ని మా పాఠశాల పైన ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల సాంప్రదాయేతర ఇంధన వనరులు ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నదంతా కూడా అంటే మామూలుగా విద్యుత్ వినియోగం తగ్గించి సాంప్రదాయేతర సౌర విద్యుత్తును ఉపయోగించడం వల్ల వనరులను కాపాడుకోవడం, దాంతోపాటే ఎటువంటి కాలుష్యం లేకుండా ఉండడానికి ప్రధానంగా ఇది ఉపయోగపడుతుంది. ఆ నేపథ్యంలోనే మా పాఠశాలలో సౌర విద్యుత్ కోసం పలకలు ఏర్పాటు చేయడం జరిగింది.